తాగుబలి సిగరెట్టు కప్పు కొట్టి సిగరెట్టు దీన్ని కాల్చకోయి ఇందులో చిన్న చెమ ప్రసరాజు గారు ఏమంటారంటే థియేటర్లలో సిగరెట్ తాగుట నిషేధించినారందుకే అంటే వెంటనే అంటాడు కలెక్షన్లు లేవు అందుకే. అంటే ఎక్కడ చెమక ఆ బ్యూటీని తీసుకొచ్చినటువంటిది. అయ్యో జవులు డబ్బులు పోయాయి, అయ్యో జవులు కాడి ఆయన పదవి వయ్యాలి గాలి పట్టమా పైన పక్షిలాగా ఎగురుకుంటూ పక్క చూపు చూసుకుంటూ ఎట్సెట్రా. క్రూర మృగముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించను హిమాలయముపై జెండా పాదెను ఆకాశంలో షికారు చేసెను అయినా మనిషి మారలేదు. మనిషి గుర్రంలోని మనిషి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కవిత. ఇవన్నీ నేను ఎందుకు ఉదాహరించాల్సి వస్తుంది అంటే నేను జరగట్టాను. అది అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి తోటకూర గోంగూర పచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఇంద్రేరు పచ్చిరేరు బొమ్మిడాయలు గేదెలు పెద్ద పరిగలు కాదేది పాట కన్నా. సరే నా గురించి నేను కొంచెం అంటే నేను వారు నా సిస్టర్స్ ఉన్నారు. అమ్మ మీ సంగతే మీరు సంకల్పం చెప్పుకున్నారు కదా, నేను చిన్న సంకల్పం చెప్పుకుంటా. నేను చదువుకుంది చిన్న గొడ్లపాకలో అండి. అంటే ఓ పక్కన గొడ్లు ఉండేవి, ఓ పక్కన ఎక్కడ ఉండేవాళ్ళం. అంటే కుటుంబం నుంచి స్కూల్ మాత్రం అలా ఉండేది. ఆ పేడ వేసి అవి పవిత్రం చేసేవి పలకల్ని. ఏలియా అనేది మా మాస్టర్. ఆ తర్వాత పుస్తకాలు పిచ్చి. ఆ పిచ్చి ఎంతగా వచ్చింది అంటే చేతిలో పుస్తకం లేకపోతే నేను పడుకోలేను, చదవలేను. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను 1971. 68 నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యింది. 68లో 71 వార్లో పార్టిసిపేట్ చేశాను. ఐ గాట్ 6 వార్ మెడల్స్. జనవరి 1 1987వ సంవత్సరం అంటే కరెక్ట్గా ఈ సంవత్సరానికి 25 సంవత్సరాల ముందర నా మొట్టమొదటి పాటగా ఏంటండి సినిమా పేరు అయ్యా నాకు బెల్లం కావాలి. అయ్యా లేదు, అయ్యా తీసాను ఎందుకంటే బెల్లం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కావాలంటే డేంజర్. అంటే లోకంలో ఒకటి ఉందమ్మా, ఒక బెల్లం, ఒక కారు, ఒక ఇల్లు చాలు. రోటీ కాబట్టి ఆ తర్వాత నాకు మంచి పేరు తెచ్చింది ఏంటంటే గువ్వా గోరింకతో ఆడింది లేదు అన్నమాట ఆ పాట. నా అదృష్టం ఏంటంటే నా మొట్టమొదటి పాటే సినిమా గురించి రాయటం. వినోదాల విన్నురా తందానా తందానా బాధలన్నీ బందురా తందానా తందానా సినిమా సాటి లేదురా డాన్స్ ఫైట్ మిక్స్ రా మళ్ళీ 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 చూడరా సినిమా 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 అంటే మొట్టమొదటి అడుగు పెట్టడమే సినిమా ఫీల్డ్ గురించి రాయటం. ఇదే ట్యూన్కి అదే సినిమాలో మరొక పాట రాయడం. నాకు పెళ్ళం కావాలి 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 3 ముళ్ళు వెయ్యాలి 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 పెళ్ళంటేనే థ్రిల్ అంట వైఫ్ ఉంటేనే లైఫ్ అంట పెళ్ళాలేని లైఫే వద్దంట. ఒకే ట్యూన్కి 2 పాటలు. నాకు అవకాశం ఇచ్చింది విజయభారతి రెడ్డి గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సాగు వాసురావు గారు. అక్కడి నుంచి బాగా పేరు తెచ్చింది గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆ తర్వాత మనసుతో నన్ను ఆశీర్వదించినటువంటి మహానుభావుడు ఆత్రేయ గారు. ప్రాణ స్నేహితులు అనే సినిమాకి 2 పాటలు ఆత్రేయ గారు రాయాలి, 2 నేను 2 వేటూరు గారు, ఆ తర్వాత 2 నేను, మొత్తం 3 అండి. ఆ పొరపాటున ఏం జరిగిందంటే వారికి వెళ్ళాల్సినటువంటి ట్యూన్ నాకు వచ్చింది. నేను ఆనందంగా రాసేసాను. మన ఆయన ఎంతంటే చాలా షార్ట్ టెంపర్ అండి. వి మసూదన్ రావు గారు మన వచ్చేవారు లేదు ఇది నోమో. ఎంత షార్ట్ టెంపర్ అంటే హీరో హీరోయిన్ లాక్ కొట్టేవారండి ఆ షార్ట్స్. ఆయన ఎదుర్కొండ వచ్చే పులి ఎవరికి ధైర్యం లేదు. సరే అది కాదు అయ్యా ఇప్పుడు వారే చేయక్కర్లేదండి, మన ఇంటికి వెళ్తే మన వాళ్ళే చేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే పొరపాటున ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి ఆడి పాట రాశానంటే రాశానండి ఏంటంటే చెప్పాను
విశ్వరావుతులు పాట ఎవరు రాని రాను అసలు. ఆత్రేయ గారికి ఇచ్చిన పాట రాసేంత మగాడు గట్ట అవడానికి అడిగిపోయేసి నేను బయటకు చూస్తున్నాను. ఏంటి ఎలా అన్నాను. నేను టేప్ గారు డ్రా చేసి అయ్యా నాకు వచ్చిన చూడు మీద నేను రాసింది ఇంకా వాళ్ళకి ఆలోచనే సారీ పోనా ఇది వాడి తప్పు పిలుచుకురండి అదన్నా ఎవరంటే సరే అరగంట అయిన తర్వాత ఆత్రేయ గారు పిలిపించారు. సరోవర్ హోటల్లో ఉన్నారు రమ్మన్నారంటే ఆత్రేయ గారు అంటే నాకు భయం కొత్త మా నాకు ఇండస్ట్రీ. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి ధనం పెట్టేసి అయితే ఏమిటా నువ్వు ఏదో ఫైటర్ అనుకున్నాను రైటర్ ఏమిటి ఏమిటా మొహం ఏమిటి మీసాలు ఏమిటి ఇదే సార్ ఇది బయటికి తీసేసినట్టు తీసుకొని చెప్పుకోలేని రాస్తారు ఏంటంటే మా ఆవిడ భయపడదామని మీసాలు పెట్టుకున్నాను చిన్నపిల్లలు కూడా భయపడలేదు నన్ను చూసి ఏదో చేయాలి అంటే సరే పల్లవి రాసేవాడు కదా అంటే పల్లవి రాశాను నేను చెప్పడానికి ట్రై చేశాను భయం వేసింది లేదు సార్ ఏదో ట్రై చేశాను అంటాను నువ్వు చెప్పరా అది చెప్తే స్నేహాని కన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. అదైన తర్వాత ఆయనకి ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది కదా నీడలాగా ఎందుకు రాశారు అబ్బాయి. సార్ ప్రపంచంలో స్నేహానికి కానీ ప్రేమకి కానీ ఎగ్జాంపుల్ లేదండి అందు గురించి నేను రాశాను. మరి నేడైతే ఏం చేస్తావు అంటే ఇక్కడ ఒక చిన్న పదం చాలా సింపుల్గా ఉంటుంది. తెలుగు పాట గురించి చెప్తున్నాను కనుక ఈ విషయం అంటే స్వాదర్శకాలను ఏదైనా ఆలోచించే రాయాలి ఎవరైనా సరే. ఎందుకంటే లక్షల మంది దాన్ని చదువుతారు దాన్ని వింటారు దాని మీద విమర్శిస్తారు. అయ్యా మనిషి కూర్చుంటే నీడ ఉంటుంది నిలబడితే నీడ ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని చేయి పైకి ఎత్తితే దానికి నీడ ఉంటుంది. శవం మొత్తాన్ని ఎత్తినా దానికి నీడ ఉంటుంది. ఆ శవాన్ని కాల్చేసి గూడు చేసి సంచిలో వస్తే ఆ సంచికి నీడ ఉంటుంది. ఆ బూడిదని పైకి ఎగరేస్తే కింద పడే ప్రతి రేణువుకి నీడ ఉంటుందండి. అందుగురించి స్నేహాన్ని నేను గుర్తుకోవచ్చు. అక్కడి నుంచి 25 సంవత్సరాల్లో మీరు అందరూ విన్నటువంటి వాన వాన వెల్లువై బంగారు కోడి కట్ట వచ్చిరండి. తర్వాత మనలాగా అత్తుందలాగా అత్తుందలాగా అత్తుందో ఇదేంటంటే మా ఊళ్ళో చాకులాంటి బట్టలు ఎందుకు చెప్తున్నా అంటే కాదండి పాట కదా. ఇక్కడ ఒక చోట వేటూరు గారు పాట రాసి వెళ్ళిపోయారు. మధ్యలో ఏదో పదాలు కావాలి కోటి బీచ్ ఏమన్నా అంటే నాకు మళ్ళీ పదాలు ఇక్కడ ఏదైనా కావాలండి అంటే వాళ్ళు అంటారు లిలీ గుడ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ నోట్లోంచి ఏదైనా కావాలి దరే పురే మరే తమరే ఓరే ఇది రాసింది. ఏమిటి దరే పురే మరే అంటే దక్షిణ రైల్వే మధ్యం రైల్వే అంటే దక్షిణ మధ్యం రైల్వే పురే అంటే ఉత్తర రైల్వే. ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూస్తే హిందీలో ఉంటాయి. అట్లాగే చాలా మంది అనుకుంటారు భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని టపట్ట పోరి కన్యాకుమారి టపట్ట పోరి నా టపట్ట మారి. ఇది నేను బప్పిలాడి గారి కావాలని అడిగి చేయించింది. కారణం ఏంటంటే దీని మూలం నాకు చాలా ఇష్టం. ఎవరైనా చూడకపోయినట్లయితే దయచేసి నవరని మళ్ళీ తెచ్చి చూసుకోండి. ओ धरती है लाल आज अंबर है लाल गिरने दे गोरी गालों का गुलाल नानने 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 चमक चमक चार अरे रंग सजे नानने नानने रे मोहे समझो ना तुम भोली भाली रे భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని గండ దండ. ఇక్కడ కట్ చేసి టప్పు టప్పు టప్ టపోరే అనే దానికి మీనింగ్ ఉంది టపోరా అనే దానికి మీనింగ్ ఉంది. హాయ్ రబ్బా రబ్బా అంటే గార్డెన్ పంజాబీలో పదం. సో ఏ పదం వాడినా ఏ భాష పదం వాడినా వెనక దానికి మీనింగ్ ఉండాలి. టపోరి అంటే పర్పస్ లేకుండా తిరిగేయండి వేగవాడు. ఈజ్ అ పర్ఫెక్ట్ వర్డ్ అండి. మీకు కావాలంటే నేను మంచి రిఫరెన్స్ ఇస్తా సినిమాతో సహా. ఆవారా సినిమా చూడండి. ఆవారా సినిమాలో ఐసా టపోరా లోగోं का क्यों है అని పృథ్వీరాజ్ కపూర్ రాజ్ కపూర్ గురించి మాట్లాడుతూ చెప్తాడండి. రిఫర్ టు దట్. ఏమన్నా టపోరా టపోరి అది ఇట్లాగా
మా వాళ్ళు కూడా చాలా చాలా చెప్పాలనుకుంటే చాలా చందాల కేశవదాసు గారితో భక్త ప్రహ్లాదతో మొదలైన పరితాప భారము భరీప తరమా లీలావతి పాత్ర ధరించినట్టు సురభి కమలాబాయి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటిది ఈ రోజు వరకు అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నది. అట్లాగే దెయ్యాల పాటలు కూడా మేము చాలా సప్లై చేశానండి. ఈ దెయ్యాల పాటలు సప్లై చేయడానికి మా మూలం ఏంటంటే నా 20 साल बाद कहीं दिल चले कहीं दिल जरा देख ले आगे परवाने అక్కడి నుంచి మనకి ఓ రాజా మరి దానికి కూడా హిందీ ఉంది. నైనా బరసే ఇంకోటి చాలా సిమిలారిటీ ఎట్లా ఉంటుందంటే శ్యామ్ ఢలే యమునా కినారే కినారే ఆజా రాధే ఆజా తో హే శ్యామ్ పుకారే యమునా తీరమునా సంధ్యా సమయమునా వేయి కళ్ళతో రాధా వేచి ఉన్నది కాదా. అయ్యా భాష ఏదైనా మాకు మాత్రం అన్ని భాషలు అన్ని యాసలు ఒకటే. ఎందుకంటే పాట ఇది ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఇక్కడికి మొట్టమొదటిసారి నన్ను రప్పించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు కృష్ణగారికి ముందు ఫౌండేషన్కి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ.